హలో హాయ్, దిస్ ఈజ్ నవీన్. హాయ్ మమత. ప్రతి పేదవాడిని మిలియనేర్ చేయాలనే లక్ష్యంతో మేము ఎంచుకున్న ఈ మార్గం నలుగురికి మంచి ఇన్ఫర్మేషన్ చేరాలని ఆశిస్తూ మేము చేయు ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని, సబ్జెక్ట్ వర్తబుల్ అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనుకున్నప్పుడు షేర్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి యొక్క కస్టమర్ గురించి ఒక అద్భుతమైన పాలసీని తీసుకొచ్చింది. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ. అర్హతలు: భారత పౌరుడై ఉండాలి. వయసు 18 సంవత్సరాలు నుండి 65 సంవత్సరాలలోపు ఉండాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ కలిగి ఉండాలి. కాలపరిమితి 1 సంవత్సరము. చెల్లించవలసిన ప్రీమియం ₹1000 లేదా ₹2000, అనగా రోజుకి ₹2.73, అంటే సుమారు ₹3. ఒక లేస్ ప్యాకెట్ ₹5 లేస్ ప్యాకెట్ కంటే కూడా తక్కువ. అదే ₹2000 అయినచో, సంవత్సరానికి ₹2000 అయినచో రోజుకి ₹5.40, అనగా సుమారు ₹6 చెల్లించడం జరుగుతుంది. ఇటు బీమాకు ₹1000 కట్టినట్టయితే ₹20 లక్షల, ₹2000 చెల్లించినట్టయితే ₹40 లక్షల ప్రమాద బీమా అనేది వస్తుంది. ప్రమాదాలు అనగా రోడ్డు ప్రమాదాలు, కరెంట్ షాకులు, వరదలు, భూకంపాలు, పాము మరియు తేలికాట్లు, సిలిండర్ ప్రమాదాలు. ఈ ప్రమాదాలలో ఎలాంటి సందర్భాలలో ఎలాంటి నష్టం జరిగినా, ప్రాణం కోల్పోయినప్పుడు ఈ పాలసీ అనేది వర్తిస్తుంది. ఈ పాలసీకి చదువుకున్నా చదువుకోకపోయినా, యువకులు, వృద్ధులు, ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా ఎలిజిబిలిటీ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబ బాధ్యతలు మోసే వ్యక్తి మరణించినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఈ ఎస్బీఐ పాలసీ ఉంటుంది. ఈ పాలసీని 2019లో తీసుకున్నా. అప్పుడు ఓన్లీ ₹1000 పాలసీ 20 లక్షల వర్త్ మాత్రమే ఉంటుండే. ఇప్పుడు ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీని అప్గ్రేడ్ చేయడం జరిగినది. ఇప్పుడు ₹2000 నుంచి ₹40 లక్షల అనేది కూడా ఒక కొత్త పాలసీ ఇందులో అప్డేట్ చేసినారు. సో నేను కూడా రీసెంట్గా చేశాను అనేది ఉమెన్స్ డే స్పెషల్గా, అంటే బిఫోర్ ముందు రోజే. సో నేను 2000 ఇది పాలసీ అనేది చేసుకున్నాను. దీని వర్త్ బెనిఫిట్ వచ్చేసి ₹46. సో ఈ పాలసీ కట్టవలసిన విధానము: ఈ పాలసీ చేసుకునేటప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఖాతా బుక్ మరియు ఆధార్ కార్డు, మన అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో కలిగిన మొబైల్ ఫోను తీసుకొని బ్యాంక్కి వెళ్ళవాలని. ముందస్తుగా అకౌంట్లో ₹1000 జమ చేసి ఉంచుకోవాలని. వాళ్ళు ప్రాసెస్ చేసినప్పుడు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత పాలసీ కంప్లీట్ అయినట్టు. పాలసీ కంప్లీట్ అయినాక మనకి ఇట్లాంటి ఒక బాండ్ జనరేట్ అవుతుంది. ఇటు బాండ్ మనకి మెయిల్ పంపడం జరుగుతుంది. సో ఇటు బాండ్ మనకి మెయిల్ పంపడం జరుగుతుంది. దీనిని వీలైతే వారి బ్యాంకు వారికి చెప్పి మనకి జిరాక్స్ ఇస్తారు వాళ్ళకి. కాకపోతే ఒకటి కలర్ జిరాక్స్ వస్తున్న మెయిల్ని డౌన్లోడ్ చేసి మన ఫోన్కి వాట్సాప్ చేయించుకోండి. అట్టే చేయించుకున్న వాట్సాప్లో ఒకటి బయట కలర్ జిరాక్స్ చేయించుకొని ఇట్టి విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసుకొని దీన్ని భద్రపరచుకున్నప్పుడు మనకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో కుటుంబాలు ఇలా పాలసీలు చేసి ఇద్దరు భార్య భర్తలు ఒకరికి చెప్పుకోకపోవడం వలన ఇలాంటి పాలసీలు ఎన్నో క్లెయిమ్ చేసుకోకపోవడం జరిగింది. దానివల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు కూడా ఉంది. ఈ వీడియో చూసిన వెంటనే మీరు వీలైనంత త్వరగా మీ కుటుంబ సభ్యులకు మరియు మీ ఊరిలో ఉన్న డైలీ కూలీ లేబర్స్కి, స్టూడెంట్స్కి మరియు మీ తోటి ఉద్యోగులతో చర్చించి వీలైనంత త్వరగా ఈ పాలసీని చేయించుకోండి. ఒకవేళ మీకు ఎస్బీఐ అకౌంట్ లేనట్లయితే అకౌంట్ తీసుకోండి. గుర్తుపెట్టుకో, నువ్వు పేదవాడిగా పోయినా నీ పిల్లలు మిలియనర్గా మార్చే అవకాశం నీ చేతిలోనే ఉంది. ఒక పాలసీ నీ కుటుంబానికి బంగారు బాటలు ఇస్తుంది. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.